హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ సాయి కుమార్ ఫ్రమ్ నిజామాబాద్, తెలంగాణ. నేను ఈరోజు మీకు ఒక కెరీర్ ఆపర్చునిటీ గురించి మాట్లాడబోతున్నాను. ఈ కెరియర్ ఆపర్చునిటీ వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్తో ఉన్నది. అండ్ అదే కాకుండా ఇది వచ్చేసి 57 కంట్రీస్లో ప్రజెంట్ చాలా సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేసే కంపెనీ. అండ్ ఈ కంపెనీకి ఓన్ 140 కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. అదే కాకుండా 1,50,000 కంపెనీస్ లోకల్ స్టోర్స్ నుంచి పడితే ఇంటర్నేషనల్ కంపెనీస్ వరకు ఈ కంపెనీతోని అసోసియేట్ అయినాయి. బ్రాండ్ యొక్క నేమ్ వచ్చేసి మై వరల్డ్ హోల్డింగ్స్. ఈ మై వరల్డ్ హోల్డింగ్స్లో 140 కంపెనీలో వన్ ఆఫ్ ది కంపెనీ ఏదైతే ఉందో దాని ద్వారా అసోసియేట్ అయ్యి దాని షాపింగ్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాను. ఎస్, ఓన్లీ షాపింగ్ కమ్యూనిటీని మాత్రమే బిల్డ్ చేస్తున్నానండి. ఎన్నో అవకాశాలు ఉంటాయి ఈ కంపెనీ ద్వారా. సో యాజ్ పర్ స్కిల్స్, యాజ్ పర్ టాలెంట్, యాజ్ పర్ ఎక్స్పీరియన్స్ ఈ కంపెనీలో మన యొక్క కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది. ఒక షాపింగ్ కమ్యూనిటీని బిల్డ్ చేయడం ఏంటి అంటే, ఈ కంపెనీ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో క్యాష్ బ్యాక్ వరల్డ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ 140 కంపెనీస్లో వన్ ఆఫ్ ది కంపెనీ. ఈ కంపెనీకి మనం మెంబర్స్ని, కస్టమర్స్ని ఎన్రోల్ చేయాలి. ఎన్రోల్ చేయబోతున్నాము. ఆ వ్యక్తికి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, తన యొక్క అవసరాలు ఏదైనా సరే, తన యొక్క ఖర్చులు ఏదైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే తన ఇష్ట ప్రకారంగా ఇదివరకు ఎలాగైతే చేస్తున్నాడో అలాగే చేసుకుంటాడు. ఇప్పుడు అమెజాన్ పోతానా, ఫ్లిప్కార్ట్ పోతానా, జబాంగ్ పోతానా, హెచ్పి పోతానా, డెల్ పోతానా, అవసరం నాది అండి. నేను ఇక్కడ లోకల్ స్టోర్స్కి పోయి షాపింగ్ చేస్తానా, బిగ్ బజార్ పోతానా, బిగ్ బాస్కెట్ పోతానా, ఒక డాక్టర్ దగ్గరికి పోతానా, అవసరం నాది. నేను ఎక్కడెక్కడికైనా పోనీ, నేను ఎప్పుడైతే ఈ కంపెనీకి నేను ఎన్రోల్ అవుతానో యాజ్ ఎ కస్టమర్గా, నేను ఆటోమేటికల్లీ 1,50,000 కంపెనీస్కి పైన బ్రాండ్స్ ఉన్నాయి ఈ కంపెనీతో అసోసియేట్ అయిన బ్రాండ్స్, వాటికి నేను ప్రీమియం కస్టమర్గా మారిపోతాను. సో ఇక్కడ వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, నేను వచ్చేసి నా అవసరం నిమిత్తం నేను ఎక్కడ షాపింగ్ చేసినా కానీ నాకు 1% నుంచి 15% వరకు అడిషనల్గా డిస్కౌంట్స్ క్యాష్ బ్యాక్ రూపంలో నా యొక్క వ్యాలెట్కి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది లేదండి. చాలా ప్లాట్ఫామ్లలో మనం చూస్తాము, షాపింగ్ చేయండి, ఇక్కడ ఇది వచ్చింది మీకు గ్యారంటీగా వస్తుంది అంటారు. బట్ తర్వాత వచ్చేసి బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటారు. ఇక్కడ బెటర్ లక్ నెక్స్ట్ టైం లేదు. ఏ ప్లాట్ఫామ్లో ఏదైతే డిస్కౌంట్స్ ఉన్నాయో ఆ డిస్కౌంట్స్ ఎలాగో ఉంటాయండి. 30%, 40%, 5%, 20% ఆ డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏ ప్లాట్ఫామ్లో అయితే షాపింగ్ చేయబోతున్నామో, ఏ షాప్లో అయితే షాపింగ్ చేయబోతున్నామో ఆ డిస్కౌంట్స్ ఎలాగో ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు అడిషనల్గా వస్తుంది డిస్కౌంట్స్ అండ్ క్యాష్ బ్యాక్స్. ఇది గ్యారంటీడ్గా ఖచ్చితంగా వస్తుంది 1% నుంచి 15% వరకు. ఇప్పుడు వచ్చేసి నేను 10-15 వేల రూపాయల ఖర్చు ఉంటుంది నాకు ప్రతి నెల అనుకుంటే కనుక, నాకు వచ్చేసి 10% డిస్కౌంట్స్ అన్నిటి మీద కలిపి 10% డిస్కౌంట్ వచ్చినా కానీ కనీసం 1,000-1,500 అయితే మిగులుతాయి. ఇది నాకు వచ్చే బెనిఫిట్ అండి. నేను ఈ కంపెనీకి యాజ్ ఏ కస్టమర్గా ఎన్రోల్ అవుతే, నేను ప్రీమియం కస్టమర్గా మారిపోయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఇవి. అండ్ అదే కాకుండా ఈ కంపెనీ యొక్క ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ కంపెనీ ఏం చేస్తుంటుంది, ఇక్కడ వచ్చేసి షాపింగ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటుంది. ఎలాగైతే మనం బిగ్ బజార్ కావచ్చు అండ్ బిగ్ బాస్కెట్, రిలయన్స్, స్పెన్సర్స్ అట్లా పోయినప్పుడు వాళ్ళు వచ్చేసి షాపింగ్ కార్డ్ ఇస్తారు, ఆ షాపింగ్ కార్డులో పాయింట్స్ ఇస్తారు. సో అదేవిధంగా ఈ కంపెనీ ద్వారా కూడా షాపింగ్ పాయింట్స్ కూడా వస్తాయండి. ఈ 2 రకాల బెనిఫిట్స్. నేను వచ్చేసి ఏ కంపెనీ నుంచి షాపింగ్ చేయబోతున్నానో ఆ కంపెనీలో ఉన్న డిస్కౌంట్స్ కాకుండా నాకు అడిషనల్గా ఇక్కడ నుంచి డిస్కౌంట్స్ క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది ఒక బెనిఫిట్. అదే కాకుండా ఈ ప్లాట్ఫామ్ని నేను యూజ్ చేసుకోవడం వల్ల నాకు రెండవ బెనిఫిట్ ఏంటి, షాపింగ్ పాయింట్స్ కూడా వస్తుంటాయి. ఈ షాపింగ్ పాయింట్స్ వచ్చేసి ఒక్క షాపింగ్ పాయింట్ యొక్క వాల్యూ వచ్చేసి నాకు 80 రూపాయల వాల్యూ అండి. దాని యొక్క వాల్యూ 80 రూపాయల వాల్యూ, ఒక్కొక్క షాపింగ్ పాయింట్ యొక్క వాల్యూ. ఇక్కడ చూస్తే కనుక 80 రూపాయల వాల్యూ, దీన్ని నేను రిడిమ్షన్ చేసుకుంటాను. క్యాష్ వచ్చేసి నా అకౌంట్కి వస్తున్నది అండ్ షాపింగ్ పాయింట్స్ వచ్చేసి రిడిమ్షన్ చేసుకుంటున్నాను. నేను ఎక్కడైనా సరే డిస్కౌంట్స్ అండ్ డీల్స్లలో రిడిమ్షన్ చేసుకుంటాను. ఈ 2 రకాల బెనిఫిట్స్ నేను ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక కస్టమర్గా ఎన్రోల్ అవుతే నాకు వచ్చే బెనిఫిట్లు అండి. డిస్కౌంట్స్ ఇస్తానండి, మీకు డిస్కౌంట్స్ వస్తాయి, మీకు బెనిఫిట్స్ వస్తాయి, మీకు ఆఫర్స్ వస్తాయి. కావాలా వద్దా అంటే వద్దు అనే వ్యక్తి లేడండి ప్రపంచం మొత్తం మీద. మీరు కావచ్చు, నేను కావచ్చు, ముఖేష్ అంబానీ అయినా సరే నో అనే ఛాన్స్ లేదండి. డిస్కౌంట్స్, ఆఫర్స్ వద్దు అనే వ్యక్తి ఎవ్వరూ లేరు ప్రపంచం మొత్తం మీద. సో ఇక్కడ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు డిస్కౌంట్స్ పొందుతారు ప్రతి కస్టమర్, మీతో పాటు ఎన్రోల్ అయ్యే కస్టమర్స్. అదే కాకుండా షాపింగ్ని ఎంజాయ్ చేస్తారు. సో కేటగిరీ చూసి ఏ కేటగిరీలో చేయండి, మీ అవసరం ఉంటుంది కంపెనీ. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఇదే షాపింగ్ చేయాలి, ఇంతే షాపింగ్ చేయాలి అనేది ఇవన్నీ టర్మ్స్ అండ్ ఇవన్నీ జంజట్లు లేవండి ఈ కంపెనీలో. కంపెనీ అంటే ఇదివరకు ఎలాగైతే చేస్తున్నారో అలాగే చేయండి. పేమెంట్స్కి సంబంధమే లేదు. మళ్ళీ
ఏ కంపెనీ నుంచి మనం షాపింగ్ చేయబోతున్నామో ఆ కంపెనీలోనే మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ కంపెనీ నుంచే మనం పేమెంట్ చేస్తాము. అదే సిఓడి పెట్టుకుంటామో మన ఇష్టమే, నెఫ్ట్ చేస్తామా, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తామో అంత మన ఇష్టమే. జస్ట్ ఈ కంపెనీ యొక్క ప్లాట్ఫామ్కి ఎన్రోల్ అయ్యి ఈ కంపెనీ యొక్క ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేసుకోవడం మాత్రమే ఇక్కడ కస్టమర్స్ ఉన్న పని అండి. మన కెరియర్కి ఎలా మనం మెర్జ్ చేస్తాము ఇక్కడ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను యాజ్ ఎ బిజినెస్ అసోసియేట్గా, యాజ్ ఎ ఎంటర్ప్రీనర్గా ఈ కంపెనీకి నేను ఉండడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, నేను ఎంతమందిని అయితే పీపుల్స్ని ఎన్రోల్ చేస్తున్నానో ప్రపంచవ్యాప్తంగా మనిషి అన్నవాడిని నేను ఎన్రోల్ చేస్తాను. ఎందుకంటే మనిషి అన్నవాడు చచ్చేంత వరకు షాపింగ్ చేస్తాడు. వాడు వచ్చేసి స్విగ్గీ పోతాడా, అమెజాన్ పోతాడా, అలీబాబా పోతాడు, ఎక్కడికి పోతాడు, ఏంటి 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 అవసరం వాడిది. ఇక్కడ నా కంపెనీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచే చెయ్యండి అని చెప్పట్లేదు, ఇలానే చెయ్యండి అని చెప్పట్లేదు, ఇంతే చెయ్యండి అని చెప్పట్లేదు. ఎన్రోల్గా అండి మీ ఇష్ట ప్రకారంగా షాపింగ్ చేసుకోండి, నేను డిస్కౌంట్స్ ఇస్తాను, క్యాష్ బ్యాక్ ఇస్తాను, అండ్ ఎట్ ద సేమ్ టైం షాపింగ్ పాయింట్స్ ఇస్తాను అంటున్నది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, నేను అక్రాస్ ద గ్లోబ్ ఎంతమంది పీపుల్స్ని కంపెనీ యొక్క సిస్టమ్కి ఎన్రోల్ చేస్తానో, ఎన్రోల్ చేసిన పీపుల్స్ యొక్క షాపింగ్ ఎక్కడ జరిగినా కానీ, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, లోకల్ షాపులు కావచ్చు, అండ్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఒక డాక్టర్స్ కావచ్చు, ఒక రెస్టారెంట్స్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, అండ్ బుక్ మై షోలో వచ్చేసి టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు, ఏదైనా జరగానండి. ఈ 150,000 కంపెనీస్ పైన ఏవైతే ఉన్నాయి వీటి ప్లాట్ఫామ్లలో ఎక్కడ జరిగినా కానీ వాళ్ళ యొక్క ఖర్చు మొత్తం నా టర్న్ ఓవర్గా భావించేస్తుంది కంపెనీ. చూడండి, బిర్యానీ మీరు ఆర్డర్ పెట్టినారు స్విగ్గీ నుండి, అవసరం మీది ఎందుకు పెట్టినారు, ఎందుకోసం అనేది అవసరం మీది. మీరు ఖర్చు చేసింది నాకు టర్న్ ఓవర్గా మారింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది. మీరు అమెజాన్ నుంచి షాపింగ్ చేయబోతున్నారు, అవసరం మీది, మీరు షాపింగ్ చేసిన దాని అమౌంట్ నాకు టర్న్ ఓవర్గా మారిపోతే నాకు ఎలాగా ఉంటుంది. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి షాపింగ్ చేస్తున్నారు, బిగ్ బజార్ నుంచి పప్పులు ఉప్పులు కూరగాయలు తెచ్చుకుంటున్నారు, అవసరం మీది. మీకు డిస్కౌంట్స్ అండ్ షాపింగ్ పాయింట్స్లో కాకుండా నాకు వచ్చేసి మీ ఖర్చు ఏదైతే ఉందో నాకు టర్న్ ఓవర్గా మారింది అనుకోండి, ఎలా ఉంటుంది నాకు. నేనైతే ఏది చెప్పలేదు మీకు, మీరు పలానా వస్తువు కొనండి, ఇక్కడ నుంచి సర్వీస్ తీసుకోండి, ఇంతే కొనండి, ఈ కంపెనీకే పోండి, నేనే చెప్పట్లేదండి, నా కంపెనీ కూడా చెప్పట్లేదు. మీ అవసరం బట్టి మీరు పోతారు, మీ అవసరం బట్టి మీరు పోయిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ కాకుండా మీ యొక్క ఖర్చు మొత్తంగా మీ అట్లాంటి కస్టమర్లు ఎంతమంది అయితే నా దగ్గర ఉంటారో, ఎన్ని వేల మంది ఉంటారో, ఎన్ని లక్షల మంది ఉంటారో, ఆ ఖర్చు మొత్తంగా నాకు టర్న్ ఓవర్ కిందకి మారిపోవడం. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. వేరే వాడి ఖర్చు నాకు టర్న్ ఓవర్ కిందకి మారిపోవడం అనేది చాలా సాధారణమైన విషయం కదండి. జనాలు చాలా మట్టికి వాళ్ళ యొక్క కెరియర్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో చూస్తాము, మనం చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్లో చూస్తాము, సోషల్ మీడియాలో చూస్తాము. ఎవడు ఇది జాబ్ ఇది పెట్టినాడు, అండ్ ఇది ఆపర్చునిటీ ఉంది, ఇది పలాంది ఉంది అంటే వెంటబడతా పోతారు, డబ్బులు పెట్టేస్తూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. సో బ్యాగ్ మోషన్ అన్ని రోజులు నాకు శాలరీ వస్తుందండి, బకెట్ మోషన్ అన్ని రోజులు నాకు శాలరీ వస్తుంది. బకెట్ దించేసానా నేను ఏ కలెక్టర్ అయినా సరే నాకు శాలరీ బంద్ అవుతుంది, నాకు శాలరీ అప్పటికే స్టాప్, దాని తర్వాత వచ్చి ఉండదండి. సో ఇక్కడ వచ్చేసి నేను గనక ఒక వ్యక్తిని నా యొక్క ప్లాట్ఫామ్కి, నా యొక్క సిస్టమ్కి యాజ్ ఏ కస్టమర్గా తీసుకుంటే వాడు చచ్చేంత వరకు నాకు ఇన్కమ్, వాడికి బెనిఫిట్. ప్లాట్ఫామ్ చూడండి ఏ విధంగా మారిపోతుంది. అండ్ అదే కాకుండా చాలా మట్టికి చూస్తూ ఉంటాము డిఫరెంట్ ప్లాట్ఫామ్లలో. ఆన్లైన్లో మీరు సంపాదించండి, ఇట్లా చేయండి, అది చేయండి, ఇది చేయండి. సో ఎక్కడైనా సరే 1000 మందిలో ఒక్కడు కూడా ఉంటాడేమో సంపాదించిన వాడు, అంతకు తెప్పించి ఇవ్వలేరండి. ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఒకటే అండి, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఒక ప్లాట్ఫామ్కి పోతున్నాము అంటే మనం ఇది ఆలోచిస్తాము, నా కెరియర్ వచ్చేసి ఈ ప్లాట్ఫామ్లో ఎంతగా వృద్ధి చెందుతుంది అనే దాని గురించి ఆలోచిస్తాము. అది ఆలోచించే కంటే ముందు మన మనసులో ఉండొచ్చు, మనం బయటకు వ్యక్తపరచకపోయి ఉండొచ్చు, మన మైండ్కి ఆలోచన రాకపోయి ఉండొచ్చు, కానీ ఈ 3 విషయాలు ఉంటాయండి. చాలినంత సంపాదన, టైం ఫ్రీడమ్ అండ్ బెటర్ లైఫ్ స్టైల్ గురించి ఆలోచిస్తాము. వేరే 4th ఆప్షన్ లేదండి ఇక్కడ. ఫస్ట్ ఈ 3 గురించి ఆలోచిస్తాము మొట్టమొదటిగా. సో ఇప్పుడు ఈ కంపెనీ వచ్చేసి ఏమిస్తుంది చూడండి. ఈ కంపెనీ ద్వారా మీరు బిజినెస్ అసోసియేట్ కాబట్టి ఏమొస్తుంది, మీకు ఎన్ని రకాలుగా సంపాదిస్తారు, ఎంతగా సంపాదిస్తారు నేను చెప్తాను. సో ఇప్పుడు చూడండి, నా యొక్క కస్టమర్ల యొక్క ప్రతి రూపాయి కూడా నాకు టర్న్ ఓవర్ కిందగా మారిపోతే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, నా కస్టమర్లు షాపింగ్ చేసిన వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూలో 1% యాజ్ ఎ మార్కెటింగ్ బోనస్గా వస్తుందండి నాకు. దీని యొక్క వాల్యూ చూస్తాం ఎంతగా. ఈ 1% అంటే చాలా స్మాల్గా ఉంది, ఎదుటి వ్యక్తికి మాత్రం
1-15% మాత్రమే వాడికి వచ్చే బెనిఫిట్స్, కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్. కానీ నాకు మాత్రం అట్లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారంటే 100% అయిందండి, 1% చొప్పున. చాలా సాధారణమైన చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, నా ఇంటికి ప్రతి నెల 17,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఏ సందర్భమైనా కానీ 17,000 రూపాయల కంటే తక్కువ ఖర్చు కాదు నాకు. ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే ఏ చిన్న కుటుంబమైనా, మన ఇండియాది తీసుకుందాం, 136 కోట్ల జనాభా ఉన్నారు. ప్రతి కుటుంబానికి 10-15 వేల రూపాయల ఖర్చు కనీసంగా ఉంటుందండి ఒక నెలకి, ప్రతి వస్తువు పైన. బియ్యం, పప్పులు, కూరగాయల దగ్గర నుంచి పడితే ప్రతి దానిపైన. ఇక్కడ వచ్చేసి ఇది గమనిద్దాము, మీ యొక్క ఏరియాలో ఎంతమంది అయితే జనాలు ఉంటారో వాళ్ళ ఖర్చు కనీసంగా అనుకుందాం 5,000 రూపాయలు ఉందనుకుందాం. ఈ 5,000 రూపాయలు, లక్షల మంది జనాలు ఉండొచ్చు మీ యొక్క ఏరియాలో, మీ యొక్క సిటీలో, మీ యొక్క టౌన్లో. 2,000 మందిని మీరు ఒక 1 మంత్లో మీరు ఎన్రోల్ చేసినారు అనుకుందాం యాజ్ ఎ కస్టమర్గా. సో ఇప్పుడు వచ్చే బెనిఫిట్ చూడండి, 5,000 రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తులు ఇంటూ 2,000 రూపాయలు మీరు లెక్కేయండి, 1 కోటి రూపాయలు అవుతుందండి. ఈ 1 కోటి రూపాయల్లో 1%, 1,00,000 రూపాయలు. ఏం చేస్తే వస్తుంది చెప్పండి మీకు? ఏ ప్లాట్ఫామ్ ఇస్తుంది? మీరు ఒక ప్రోడక్ట్ అమ్మకుండా, ఒక వస్తువు అమ్మకుండా, ఒక పలానా కంపెనీకి పోండి అని చెప్పకుండా, మన ప్లాట్ఫామ్కి తీసుకొచ్చిన వ్యక్తిని మా ప్లాట్ఫామ్ ద్వారా పలానా కంపెనీకి వెళ్ళండి, ఈ విధంగా డిస్కౌంట్స్ వస్తాయని చెప్తేనే మీకు వచ్చే ఇన్కమ్ ఒక నెలకి 1,00,000 రూపాయల ఇన్కమ్ అండి. ఈ 1% వచ్చేసి వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ పైన. సో ఇది అండి, ఈ విధంగా ప్లాట్ఫామ్ ఈ విధంగా వర్క్ అవుతుంది. సెకండ్ థింగ్, కస్టమర్స్ యొక్క షాపింగ్ పైన, ఆ షాపింగ్ యొక్క ఖర్చు మొత్తంగా మన టర్న్ ఓవర్ కిందకి మారిపోయింది, మనకు 1% వస్తుంది అనేది క్లియర్. మీరు ఎలాగైతే టీమ్ని బిల్డ్ చేసుకున్నారో, ఒక షాపింగ్ నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్నారు, ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు వచ్చేసి ఇతరులను కూడా మీ యొక్క అసోసియేట్గా తీసుకోండి. ఈ కంపెనీకి మీ అండర్లో తీసుకోండి, వాళ్ళను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డూప్లికేషన్ చేపియండి. అంటే కంపెనీ డూప్లికేషన్ ఏంటి? పీపుల్స్ని ఎన్రోల్ చేయడం యాజ్ ఎ కస్టమర్స్గా, వాళ్ళ యొక్క షాపింగ్ పైన సంపాదించుకోవడం, అడిషనల్గా ఇంకా ఆదాయం సంపాదించుకోవడం, ఇంకా మంచి ఆస్కారం. ఎందుకంటే ఒక సైన్యాన్ని పెంచుతున్నాము, ఒక ఎంపైర్ని బిల్డ్ చేస్తున్నాము, ప్రపంచవ్యాప్తంగా పీపుల్స్ని ఎన్రోల్ చేసుకుంటున్నాము, ఒక షాపింగ్ ఎంపైర్ని బిల్డ్ చేసుకుంటున్నాము. ఈ షాపింగ్ ఎంపైర్ని మనం ఇతరులను ఎందుకు తీసుకోవాలి అనుకుంటే కనుక, సో ఇప్పుడు మనం ఆలోచిద్దాము, ఎవరి జీవిత చరిత్ర అయినా సరే భూమి పుట్టినప్పటి నుంచి తీసుకుంటే కనుక ఒంటరిగా యుద్ధం చేసి గెలిచిన వాడు ఎవరు లేడండి. సైన్యంతో గెలిచిన వాడు ఉన్నాడు, సైన్యంతో యుద్ధం చేసి గెలిచిన వాడు ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి చమత్కారాలు అయితే జరిగాయి. సో ఇప్పుడు ప్రపంచం మొత్తంగా చమత్కారాలు జరిగి ఎట్లాంటివి ఉంటాయి అంటే, మనం సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూస్తాము, ఇది చేసేయండి ఇంత వస్తాయి, 1,000 వస్తాయి, 1,00,000 వస్తాయి, కోట్లు వస్తాయి. అట్లాంటిది అయితే కాదు. ఇక్కడ మన ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఇక్కడ మన ఎఫర్ట్స్ ఏదైతే ఉంటుంది యాజ్ ఎ బిజినెస్ అసోసియేట్గా మనం ప్యూర్లీ మనం ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఇక్కడ వచ్చేసి ఈరోజు మనం సైన్ అప్ అయినాము, రేపు తెల్లారితే లక్షలు రావడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ అయితే కాదు. సో వేరే ప్లాట్ఫామ్ ఏవో ఉండొచ్చు, ఫ్రాడ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనం మన యొక్క సైన్యాన్ని బిల్డ్ చేస్తాము, ఒక టీమ్గా మనం వెళ్తాము అండ్ అత్యధికంగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇక్కడ కంపెనీ ఏమంటుంది, మన యొక్క టీంలో ఎంతైతే పర్ఫార్మెన్స్ నడుస్తుందో, షాపింగ్ నడుస్తుందో, ఆ షాపింగ్ మొత్తానికి వాళ్ళకి ఎవరికి ఇప్పటివరకు ఏవైతే బెనిఫిట్స్ అనుకున్నామో ఆ బెనిఫిట్స్ ఎవరిది వారికి ఇస్తూనే వాళ్ళపైన బెనిఫిట్ మనకు కూడా వస్తుందండి. ఈ బెనిఫిట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కంపెనీ కెరియర్ లెవెల్స్ అనేది పెడుతుంది. ఈ కెరియర్ లెవెల్స్ వచ్చేసి 1 నుంచి 8 వరకు కెరియర్ లెవెల్స్ ఉంటాయండి ఈ కంపెనీలో. కంపెనీ అంటే ఎంతైతే మీ దగ్గర టర్న్ ఓవర్ జరుగుతుంది, టర్న్ ఓవర్ మీన్స్ షాపింగ్ ఎంతైతే జరుగుతుందో మీ కస్టమర్స్ దగ్గర నుంచి కావచ్చు, మీ టీం దగ్గర నుంచి కావచ్చు, అంతగా మీకు వచ్చే బెనిఫిట్స్ ఇస్తూనే షాపింగ్ పాయింట్స్ అనేది ఏవైతే మన కస్టమర్ దగ్గర విన్నామో ఆ షాపింగ్ పాయింట్స్ని కూడా ఇక్కడ వరకు మీ వరకు అక్యుములేట్ చేస్తుంది కంపెనీ. ఈ షాపింగ్ పాయింట్స్ మీద వచ్చేసి ఈ 8 లెవెల్స్లో సంపాదన వచ్చేసి 4,000 నుంచి 40 లక్షల రూపాయల వరకు ప్రతి నెల సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. షాపింగ్ పాయింట్స్ ఏంటిది? ఇది వన్ ఆఫ్ ది టర్న్ ఓవర్ కింది లెక్కనే అయిపోయింది మీకు. ఇది వచ్చేసి మీ కస్టమర్కి వచ్చే షాపింగ్ ఖర్చు మీద అతనికి డిస్కౌంట్స్ అండ్ క్యాష్ బ్యాక్ ఇస్తూనే అతనికి షాపింగ్ పాయింట్స్ ఇస్తున్నది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ షాపింగ్ పాయింట్స్ వచ్చేసి మీ కస్టమర్ దగ్గర నుంచి కావచ్చు, మీ టీం దగ్గర నుంచి కావచ్చు, అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ మీ వరకు కూడబడతాయి. కూడబడిన షాపింగ్ పాయింట్స్ వచ్చేసి కంపెనీ యొక్క స్ట్రక్చర్ ప్రకారంగా సింపుల్, మీకు కావాల్సింది 5 మాత్రమే.
ఈ 5 ద్వారా ఏదైతే మీకు షాపింగ్ పాయింట్స్ వాళ్ళ కింద ఈ 5 కింద ఎన్ని లక్షల మంది కోట్ల మంది జనాలు ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఖర్చు రెగ్యులర్గా ఉంటుంది ఇలాగూ. సో రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. సో అది వచ్చేసి ఏదైతే ఖర్చు మొత్తంగా షాపింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాపింగ్ పాయింట్స్ మొత్తంగా మీ వరకు క్యాలిక్యులేట్ అవుతాయి. మీ వరకు క్యాలిక్యులేట్ అయిన ఏదైతే ఉందో షాపింగ్ పాయింట్స్ వాటి మీద కెరీర్ లెవెల్స్ కంపెనీ ఇస్తూనే 4,000 నుంచి 40 లక్షల రూపాయలకి కంపెనీ పే అవుట్ ఇస్తుంది మీకు. ఇది అంటే ఇక్కడ ఉన్నది సింపుల్ షాపింగ్ రిలేటెడ్ బిజినెస్, మొత్తంగా షాపింగ్ రిలేటెడ్. సో ఇక్కడ వచ్చేసి కెరియర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటేమో పార్ట్నర్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి, ఇది ప్యూర్లీ మర్చెంట్స్ ఎవరైతే బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్లాట్ఫామ్. అండ్ ఇంకోటి వచ్చేసి బూస్టర్ ప్రోగ్రామ్ అంటారు. ఈ బూస్టర్ ప్రోగ్రామ్ వచ్చేసి మన కంపెనీలో వన్ ఆఫ్ ది కంపెనీ అనేది ఆర్గానిక్ ప్లస్ అనేది. ఈ 140 కంపెనీస్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఈ 140 కంపెనీస్లో ఆర్గానిక్ ప్లస్ అనే ఒక కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ ద్వారా ఏదైతే ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ 1 cents పెరిగి ఇండియాలో లాంచ్ అయింది. ఇది వచ్చేసి స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ హెల్త్ సప్లిమెంట్స్ తయారు చేస్తుంటారు ఈ బూస్టర్ ప్రోగ్రాంలో. కంపెనీ అంటే మీరు బిజినెస్ అసోసియేట్గా కావడానికి సో ఇక్కడ రండి, షాపింగ్ని చేయండి. 4,000 రూపాయలు అండ్ డెలివరీ ఛార్జెస్ 450 రూపాయలు. చేసిన తర్వాత ఇక్కడి నుంచి కూడా మళ్ళీ బెనిఫిట్స్ వేరేగా ఉంటాయి. మనకు ప్రాఫిట్ పొటెన్సీ మార్జిన్ కూడా ఉంటుంది. 200 రూపాయల పొటెన్సీ మార్జిన్ ఉంటుంది. అండ్ వర్చువల్ కరెన్సీ 2,000 రూపాయలు వర్చువల్ కరెన్సీ ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు 4,000 రూపాయలకు తీసుకున్నాము, 1,900 రూపాయలు పొటెన్సీ మార్జిన్, 2,000 రూపాయల వర్చువల్ కరెన్సీ అంటే 3,900 అయినాయి. ఇవి తీసుకున్నది ఎంత 4,000కి. మనకి ఇక్కడ ఇమ్మీడియట్ బెనిఫిట్ 3,900 అవుతున్నది. అంటే 100 రూపాయలే పడ్డట్టు మనకు ఒక ప్రోడక్ట్ వచ్చేసి ప్యాక్లో 8 ప్రోడక్ట్స్ వస్తాయి. అన్నీ 2గా ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి కంపెనీ ఉంటుంది. దీంట్లో మీరు పార్టిసిపేట్ కండి. బూస్టర్ ప్రోగ్రాంలో కావచ్చు, పార్ట్నర్ ప్రోగ్రాంలో కావచ్చు. పార్టిసిపేట్ అయిన తర్వాత మీరు మీ బిజినెస్ రన్ చేసుకోండి, సంపాదించుకోండి. మనం ఇది తీసుకున్న తర్వాత బూస్టర్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతాము. దీంతోపాటు బిజినెస్ అసోసియేట్ అవుతాం కంపెనీకి. అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇది ఏదైతే తీసుకుంటామో దీన్ని మనం దీని ద్వారా అండ్ మన కస్టమర్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద మనం అత్యధికంగా లాభపడతామండి. అండ్ ఇప్పుడు వచ్చేసి పార్ట్నర్ ప్రోగ్రామ్స్ అంటే వచ్చేసి ఇక్కడ చూస్తే కంపెనీ ఉంటుంది. డిఫరెంట్ బిజినెస్లు ఉంటాయి లోకల్లో. అది మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, అండ్ హోల్సేలర్స్ కావచ్చు, చిన్న షాపులు కావచ్చు. వీటందరినీ మన ప్లాట్ఫామ్కి తీసుకురండి. మన ప్లాట్ఫామ్కి తీసుకురావడానికి కంపెనీ ఉంటుంది. ఒక సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ కోర్సు మీరు పూర్తి చేయండి. ఎందుకంటే ఒక బిజినెస్ పర్సన్ దగ్గరికి పోయినప్పుడు అతనికి ఏం మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళ యొక్క బిజినెస్ ఏ విధంగా గ్రో అవుతుంది అని చెప్పి ప్రజెంటేషన్ ఇస్తారు. దీనికి సంబంధించి మొత్తం కంప్లీట్ అవుతుంది. దానికి సంబంధించిన ఒక ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంపెనీలో. దాన్ని మనం లర్న్ చేసేసి ఇక్కడ 5,000 రూపాయలు కంపెనీకి యాజ్ ఏ ఛార్జెస్ కింద పే చేస్తాము. పే చేసి సర్టిఫికేషన్ కోర్స్ అనేది పూర్తి చేస్తాము. పూర్తి చేసిన తర్వాత మనల్ని ఇంటర్నేషనల్ మర్చెంట్ మార్కెట్ అంటుంది కంపెనీ. దాని తర్వాత వచ్చేసి మనం అక్రాస్ ద గ్లోబ్ ప్రపంచం మొత్తంలో ఏ బిజినెస్ అయినా సరే మనం ఎన్రోల్ చేయొచ్చు ఈ ఈకో సిస్టమ్కి. చేయడం వల్ల మనకి వచ్చేసి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఆపర్చునిటీ ఉంటాయి మనకి. ఒక్క బిజినెస్ని ఎన్రోల్ చేస్తే 20% ఆఫ్ కమిషన్ పే చేస్తుంది మన కంపెనీ. అదే కాకుండా అక్కడ నుంచి షాపింగ్ పాయింట్స్ కూడా ఇస్తుంది. మళ్ళీ ఆ బిజినెస్లో అయ్యే టర్న్ ఓవర్ పైన 1% ఇస్తుంది. అండ్ ఆ బిజినెస్లో అయ్యే కస్టమర్లు ఎవరైతే ఉంటారో ఆ షాపింగ్ పైన వాళ్ళు కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. మన బిజినెస్కి కూడా బెనిఫిటే, తీసుకొచ్చిన బిజినెస్కి అండ్ మనకు కూడా బెనిఫిటే. సో ఇట్లా వచ్చేసి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 2 నడిచే బెనిఫిట్లో వచ్చే కెరియర్ లెవెల్స్ వచ్చేసి కెరియర్ ప్రోగ్రామ్స్ వచ్చేసి పార్ట్నర్ ప్రోగ్రామ్స్ అండ్ బూస్టర్ ప్రోగ్రామ్. ఇవి రెండిట్లలో వచ్చేసి అత్యధికంగా ఇన్కమ్ ఉంది. కంపెనీ ఉంటుంది. దీని ద్వారా మీరు అసోసియేట్ కానీ దీని ద్వారా మీ యొక్క నెట్వర్క్ని, మీ యొక్క షాపింగ్ కమ్యూనిటీని బిల్డ్ చేయండి అనేది కంపెనీ. వెరీ సింపుల్. చేయాల్సింది ఏంటి, షాపింగ్కి సంబంధించిన వ్యక్తులను మనం ఎన్రోల్ చేయాలి, అంతే అండి. దట్స్ ఇట్. సో ప్రొఫెషనలిజంగా ఉంటుంది వర్క్, ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ ఇది. ఎందుకంటే 1,50,000 కంపెనీస్ ఈ కంపెనీని నమ్మి అసోసియేట్ అయినప్పుడు మీరు నేనైతే ఒక లెక్క ఏముందండి, మనం కూడా చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ప్రకారంగా ఎంతటి ఇన్కమ్ ఉందో మీరు లెక్కేసుకోండి. సో ఈ విధమైన ఇన్కమ్ వచ్చేసి చాలా రకాలుగా ఉంటుంది. ఇంకా చాలా కంపెనీస్ మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. సో ఇక్కడ ఒకటి చెప్పాలి అంటే ఈ బిజినెస్కి ఎవరు అర్హులు అంటే
జాబ్ చేయదలుచుకోని వాళ్ళు అర్హులండి. నేను జాబ్ చేస్తాను అనేవాళ్ళు అర్హులైతే కాదు ఈ బిజినెస్‌కి. సో ఈ విధమైన ఇన్ఫర్మేషన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ యొక్క మంచి ఒక స్కోప్ వచ్చి ఉండొచ్చు ఈ బిజినెస్‌కి సంబంధించి మీకు. సో మంచి కెరియర్‌ని బిల్డ్ చేయండి. మీకు ఎటువంటిది ఏదైనా సలహా కావాలి అనుకుంటే గనక అండ్ ఎటువంటి హెల్ప్ కావాలనుకున్నా కానీ సో మీరు మా టీమ్‌కి జాయిన్ అవ్వండి. అండ్ మా యొక్క సపోర్ట్ వచ్చేసి 24/7 మీకు సర్వీస్ అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ మరీ కాకుండా మా యొక్క టీమ్ పీపుల్స్ మీతో కాంటాక్ట్‌లో ఉంటారు. అండ్ కంపెనీ యొక్క సపోర్ట్ కూడా మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. సో ఈ కంపెనీ వచ్చేసి మీరు కావాలంటే ఈ కంపెనీ యొక్క రివ్యూస్ కావచ్చు, మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి, ఆన్లైన్లో రీడ్ చేయండి. లేదు కూడదు అనుకుంటే కనుక మా దగ్గర నుంచి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాము మీకు. తీసుకోండి, దాన్ని స్టడీ చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక బెటర్ ప్లాట్ఫామ్ మీకు వెల్కమ్ చెప్తుంది అండ్ మీ యొక్క కెరియర్ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.